ఏం పేరు పెద్ద? నా పేరు తాళపల్లి యాదగిరి. మేము గౌడ్స్. రైతు బంధు పొలం ఉందా? మాకు పొలం ఉన్నది, 3 ఎకరాల పొలం ఉన్నది. రైతు బంధు పడతలేదు, ఏం పడతలేదు. ఎందుకు నేను వేస్తా ఉంటాను. ఏసుడు ఇంకెప్పుడు వేస్తాడు? 5 వరకు 2 సార్లు ఎగ్గొట్టిండు. మళ్ళీ ఇప్పుడు ఏం లేదు. ఇప్పుడు అందరు నాటు పెట్టుకుంటున్నాము. ఇప్పటిదాకా రైతు బంధు లేదు. అప్పుడు కేసీఆర్ ఉన్నప్పుడు మంచిగా రైతు బంధు కూలీలకు, ట్రాక్టర్లకు, మందు బస్తాలకు అన్నిటికీ పెట్టుబడులు మంచిగా అందేది. ఇప్పుడు మాత్రం ఏమీ లేవు. ఊరే బస్తాలే దొరుకుతలేవు. ఇప్పుడు ఏదో యాప్ పెట్టిండు. ఆ యాప్ ఎవడు పోతాడు, ఎక్కడ పోతాడు? ఇప్పుడు కేసీఆర్ ప్రభుత్వం ఉన్నప్పుడు మంచిగా ఆటో డ్రైవర్కు ఓ 50 రూపాయలు ఇస్తే ఇంటికాడ తీసుకొచ్చి వేసిపోయేది. ఇప్పుడు అవి కూడా లేవు. ఇవి యూరియా బస్తాలు దొరుకుతలే? యూరియా బస్తాలు దొరుకుతాయి. ఇప్పుడు యాప్ పెట్టిండు ఏదో. గుంపులు నిన్న నుంచి అటు 3 రోజుల నుంచి ఒక బస్తా కూడా దొరుకుతలేవు అక్కడ ఫర్టిలైజర్ షాప్ సెంటర్లో. ఇప్పుడు పొలం కాడ 24 గంటలు కరెంట్ వస్తుందా? 24 గంటలు. కానీ వాడు అప్పుడు కేసీఆర్ ఉన్నప్పుడు మంచిగా మా ఊరి చెరువు 4 సార్లు నిండింది. ఈ కేసీఆర్ నీళ్ళు వచ్చినాయి. ఇప్పుడు అప్పుడు సగం వచ్చినాయి, వాన నీళ్ళతో నిండింది. మళ్ళీ ఇప్పుడు ఇక నీళ్ళు లేవు, ఏ లేవు. ఇప్పటి వరకు నాట్లు పెట్టుకోలే, ఏం పెట్టుకోలే. ఇప్పుడు అట్నే పెట్టుబడి లేకనే ఇబ్బంది అవుతుంది. కాలువ నీళ్ళు వచ్చేటాయి ఇటు? కాలువ నీళ్ళు ఇంతకుముందు వచ్చినాయి, కానీ మొన్న సగం వచ్చినాయి. ఇక మళ్ళీ అక్కడికే సరిపోయినాయి. యాసంగి అప్పుడు ఎట్లా? యాసింగ్ కేసీఆర్ ఉన్నప్పుడు మంచిగా ఉండే. పోయినసారి అసలు నీళ్ళే లేవు. అప్పుడు ప్రతి సంవత్సరానికి ఒక్కసారి ధర్మాపురం చెరువు నుంచి 2 కార్లు పండేది. ఇప్పుడు నీళ్ళు ఒక సగం వచ్చినాయి. మొన్న దాకా మళ్ళీ పిక్కున్నాయి. 6 గంటలు వస్తున్నాయి మీకు? 6 గ్యారెంటీలు, ఏం తొక్కల గ్యారెంటీ, ఏం గ్యారెంటీలు ఇస్తుండు? ఆ ఫ్రీ బస్ అని పెట్టిండు. ఆ ఫ్రీ బస్ లేదు, ఏం లేదు. గ్యాస్ మాత్రం గ్యాస్ లేదు, ఏం లేదు. 500 గ్యాస్ అన్నాడు, ఆ గ్యాస్ కూడా లేదు. ఇప్పుడు పింఛన్ కూడా 4000 ఇస్తాను. పింఛన్ 2000 పింఛన్ 4000 చేస్తాడు. ఇప్పుడు 2 సంవత్సరాలు అయిపోయింది, ఇప్పటిదాకా ఏది లేదు. ఇందిరమ్మ చీరలు వచ్చినాయా మీ ఇంట్లో? ఇందిరమ్మ చీరలు ఇచ్చిండా? మహిళా సంఘాలకే? మహిళా సంఘాలకే ఇచ్చారు అంతే. వేరే ఉన్నప్పుడు ఎట్లా అందరికి వచ్చిందా? ఉన్నప్పుడు అందరికి ఇచ్చారు. ప్రతి సంవత్సరం ఇచ్చారు. కానీ ఇప్పుడు మొన్న ఎలక్షన్లు అప్పుడే ఇచ్చింది. అది ఆయన 2 సంవత్సరాలకు ఒకటేసారి ఇచ్చారు. ఇప్పుడు రేవంత్ రెడ్డి పరిపాలన ఎట్లా ఉంది? రేవంత్ రెడ్డి పరిపాలన మంచిగా లేదు. కేసీఆర్ ఉన్నప్పుడే బాగున్నది. ప్రతి ఒక్క పేదోడైనా మంచిగా. రైతులకు ఏం చేసినట్టు ఏం చెప్తారు? ఈయనకి ఏం చేయలేదే. కాదు, కేసీఆర్ ఉన్నప్పుడు రైతులకు ఏం చేసినట్టే ఏం చెప్తావు? కేసీఆర్ ఉన్నప్పుడు 200 పింఛని 2000 చేసిండు. కళ్యాణ లక్ష్మి ఇచ్చిండు 116 రూపాయలు. ఒక ఇంట్లో ఒక అమ్మాయి పెళ్లి చేస్తే 116 రూపాయలు, 1,16,000 ఇచ్చిండు మంచిగా. నేను కూడా తులం బంగారంతో లక్ష రూపాయలతో పాటు తులం బంగారం ఇస్తాను రేవంత్ రెడ్డి. ఈ తులం బంగారం ఇప్పుడు 8,000 పిండిలు అయినాయి. ఇప్పుడు ఎన్ని తులాలు ఇస్తాడు ఆయన? ఏమి ఇస్తాడు? ఇక 2 సంవత్సరాలు అయిపోయింది. 2 సంవత్సరాలు అయితే అయిపోతుంది. ఇంకా 10 ఏళ్ళు నేనే ఉంటా అంటానుగా. 10 ఏళ్ళు ఉంటాడు. ఇక మళ్ళీ ఇప్పుడు ఎలక్షన్లు పెడితే ఇక మళ్ళీ ఎక్కడ పోతాడు? ఇక ఎందుకే ఈ వేస్ట్ మళ్ళీ రావాలంటావా? ఇక మళ్ళా కేసీఆర్ బాపే రావాలి. మళ్ళీ బీఆర్ఎస్ఏ గెలవాలి. ఇక మరి కేసీఆర్ని ఎందుకు ఓడగొట్టినట్టు? కేసీఆర్ ఈయన మాయ మాటలు చెప్పిండు. మాయ మాటలు చెప్పి 2కి 3 ఇస్తా, 3కి 5 గ్యారెంటీలు ఇస్తా, 6 గ్యారెంటీలు ఇస్తా అని అబద్ధాలు ఆడి డోల చేసి గద్దెనెక్కిండు. మళ్ళీ గెలిపించుకుంటారా కేసీఆర్? మళ్ళీ కేసీఆర్ రావాలనే ఎదురు చూస్తున్నాం జనం కూడా తప్పనిసరి. ఇప్పుడు ప్రజలు కేసీఆర్ని గుర్తించుకుంటారా? ప్రజలు ఖచ్చితంగా కేసీఆర్నే గుర్తించుకుంటారు. కేసీఆరే ఇప్పుడు ముసలోళ్ళకు చూడరాదు. వాళ్ళు తండ్రి చచ్చిపోయినా తల్లి చచ్చిపోయినా ముసలోళ్ళకు 2000 పింఛని ఎట్టిస్తుండ్రు. వాళ్ళు కాలం గడుపుకుంటారు ఏం గతి లేని వాళ్ళు. వాళ్ళ జీవనోపాధి నడుస్తుంది ఆ 2000తో. ఏ కొడుకు ఇవ్వకున్నా, ఏ బిడ్డ ఇవ్వకున్నా, ఏమైనా పంచాయతీ అయితే నా పెద్ద కొడుకే పోరా కేసీఆర్ అంటారు ఒక ముసలమ్మ ఇంటి పక్కన.